గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు కలగాలి అని, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈ ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో ముందుగా గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుని తర్వాత మనం ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో ముఖ్యంగా రవి 14వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచరించి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మేషరాశిలోనే ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలో ఉంటాడు. శని ఈ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కుజుడు ఈ నెల 24వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తదుపరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంచేత సాధారణంగా ఇంచుమించు 5 గ్రహాల దాకా ఇంచుమించు గ్రహకూటం ఉంది ముఖ్యంగా ఈ యొక్క నెల. దాంతోపాటుగా పెద్దగా గ్రహచారం ఏం పెద్దగా కనబడటం లేదు. అయితే ఈ యొక్క గ్రహగతుల కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలాలు ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో కొంచెం సింహరాశి వారు తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది గోచార రీత్యా చూసుకున్నట్టయితే. ఎందుకంటే తొందరపాటు మనస్తత్వం, అంటే కంగారు పడి కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడం, కొంతమంది వ్యక్తులకి మాట ఇవ్వడం, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడం, కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయడం, లేదా అగ్రిమెంట్లు చేసుకోవడం, క్రయ విక్రయాలు జరపడం, నిర్ణయాలు తీసేసుకుని కొన్ని రకాల వ్యాపారాల మార్పులు చేర్పులు చేసేయడం, ఇలాగా మీరు చేసేటటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల, తప్పుల వల్ల ఇబ్బందులు, ఆర్థిక నష్టము, అలాగే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. వీటి వల్ల అప్పులు కూడా ఎక్కువగా చేసే అవకాశాలు, రుణబాధలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి కంగారు పడిపోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయడం ఈ నెలలో ముఖ్య సూచన. ఈ నెలలో ముఖ్యంగా వ్యసన పరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా చాలామందికి వ్యసనాలు అలవాటయ్యే స్థితులు, పరిస్థితులు, అలాంటి స్నేహితులు కనపడుతున్నారు. కాబట్టి మత్తు పదార్థాలకి, వ్యసనాలకి ఖచ్చితంగా దూరంగా ఉండడం ముఖ్య సూచన. ముఖ్యంగా విద్యార్థులకి, యువతకి కూడా ముఖ్య సూచన. అయితే మూర్ఖత్వ స్వభావం వల్ల ఆర్థిక ధన నష్టం బాగా కనపడుతుంది. అంటే ఇది ఏదో రకంగా ఎవరు చెప్పినా సరే వినకుండా, ఇంట్లో వాళ్ళు చెప్పినా వినకుండా, భార్య చెప్పినా లేకపోతే కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా పెట్టుబడులు పెట్టడం, వ్యవహారాలు చేయడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ధన నష్టం విపరీతంగా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యత లేకుండా ఖర్చు పెట్టడం ఇది మాత్రం ప్రమాదకరం. కాబట్టి బాధ్యతాయుతంగా భవిష్యత్ ఖర్చులు అంచనా వేసుకుని, కుటుంబ ఖర్చులు అంచనా వేసుకుని, రిస్క్ అయితే మాత్రం చేయకుండా ఉండి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఎందుకంటే ఈ నెలలో షేర్లో కానీ, ట్రేడింగ్లో కానీ, జోదాల్లో కానీ డబ్బులు పెట్టినా, 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుందని ఎవడో చెప్తే దాంట్లో పెట్టుబడులు పెట్టినా పూర్తిగా నష్టపోతారు. అలాగే ఏదో అధిక వడ్డీకి ఆశపడి, అలాగే సరైన షూరిటీ లేక రకరకాల ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళకి మీరు కనుక అప్పులు ఇచ్చినా కూడా అవి కూడా తిరిగి వచ్చేలా కనపడటం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లిటిగేషన్లో ఉన్న భూములు కొనడం కానీ, క్రయ విక్రయాలలో నష్టాలు కానీ, లేదా ఎక్కువ ఖరీదు వాటిని తక్కువ ఖరీదుకి అమ్మేసేటటువంటి అవకాశాలు కానీ, ఇలాంటి అనేక రకాల ధన నష్టానికి సంబంధించినటువంటి ఆలోచనలు, పనులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులు చేయడం వల్ల సమయం వృధా కనపడుతోంది. కాబట్టి ఈ పని వల్ల నాకేంటి, ఇది నాకు అవసరమా నా జీవితంలో అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎవడు కూడానో తిరగడం, ఏ రాజకీయ పార్టీ చుట్టూ తిరగడం, రకరకాల వాళ్ళతో తిరగడము, లేకపోతే ఏదో కాలక్షేపం కోసం వ్యవహారాలు చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఏం చేసినా దానివల్ల మీకు ప్రయోజనం ఉండాలి కదా. కాబట్టి అనవసరమైన పనులు, వృధా ప్రయాణాలు, వృధా ప్రయాసాలు మానుకోవడం మంచిది, ముఖ్య సూచన ఈ నెలలో కూడా. అయితే వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప ఊరికే దుబారాగా ఖర్చు పెట్టినా కూడా ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువ కనపడుతున్నాయి, రుణబాధలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆదాయం తగ్గే అవకాశం ఉంది, అప్పులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ నెలలో అనవసరమైన ఖర్చులు అంటే కుటుంబ ఖర్చులు కూడా పెరిగిపోయేలా ఉన్నాయి. పిల్లల కోసము, సంతానానికి సంబంధించినటువంటి సమస్యల కోసము, కుటుంబ ఖర్చుల కోసం, లేదా ఇంట్లో వస్తువులు పాడవడం కోసం, రిపేర్ల కోసం, అనేక రకాల కారణాల చేత ఇన్సూరెన్స్లో, పాలసీలో కట్టడము, ఇలాంటివి రెన్యువల్కి సంబంధించినటువంటివో ఏదో ఒక కారణంగా ఖర్చులు అయితే విపరీతంగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని అనవసరమైన ఖర్చులు మానేసుకోవడం మంచిది.
మంచి వారిని అపార్థం చేసుకునే పరిస్థితి. అంటే ప్రేమించిన వాళ్ళని కావచ్చు, ఇంట్లో వాళ్ళని కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, వ్యాపార సంస్థల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వారితో, ఏదైనా సరే ఎవరితోటైనా సరే వాళ్ళు మంచి చెప్పినా సరే తీసుకోకుండా అపార్థం చేసుకుని వాళ్ళని ఏదో అవహేళన చేయడం కానీ లేదా దురుసుగా మాట్లాడడం కానీ మీకు మంచిది కాదు. ఈ నెలలో అలాంటి స్థితిలోనే జాగ్రత్తగా ఉండండి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచిది ఏది చెడు అని ఆలోచించి మాట్లాడకపోతే ప్రేమించిన వాళ్ళు కుటుంబ సభ్యులు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా రకాల మంచి మంచి అవకాశాలు చెడగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా అద్భుతమైనటువంటి పదవి అవకాశాలు రాబోతున్నాయి. కాకపోతే ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మీ మాట తీరు కానీ మీ రాజకీయపరమైనటువంటి పదవిని ఖచ్చితంగా తారుమారు చేయగలదు. కాబట్టి అదృష్టం ఏమిట్రా అంటే కనుక ఎలా చూసుకున్నా కూడా ఈ నెలలో వచ్చేటటువంటి ఎలక్షన్స్ ద్వారా మీకు విజయం అయితే తథ్యం. కాకపోతే ఆ విజయంలో మెజారిటీ కావాలా, మెజారిటీ వద్దా, టెన్షన్తో కావాలా, ఒత్తిడితో కావాలా, ఒత్తిడి లేకుండా వద్దా అనేది మీ మాట తీరువు, ఎదుటి వాళ్ళని గౌరవించే గుణం, ప్రత్యర్థులతో పోరాడే గుణం, ప్రజలని అర్థం చేసుకునే గుణంతో పాటుగా మీ యొక్క సమయస్ఫూర్తి, తెలివితేటలు, వాక్చాతుర్యము, ముఖ్యంగా రాజకీయ చతురత ఇవి కనుక మీరు వినియోగించినట్లయితే కనుక సునాయాసమైన విజయం వస్తుంది. లేకపోతే కనుక అరాకొర మెజారిటీతో నగ్గే అవకాశం ఉంది. కాబట్టి నగ్గడం అయితే ఖాయం, కానీ జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఈ మెజారిటీ మీకు చాలా అవసరం. అయితే ఇతరుల మీద మాట్లాడేటప్పుడు కోపడడం కానీ గొడవలు పడడం కానీ మంచిది కాదు. మీకు సంబంధం లేనటువంటి గొడవలు తలదూర్చినా కూడా ఈ నెలలో చాలా ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాలు కొంచెం ఆలస్యంగానే సాగుతాయి, లేదా సంబంధాలు చివరిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కంగారు పడకండి, ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ నెలలో మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త, డాక్టర్ యొక్క సూచనలు సలహాలు ఖచ్చితంగా తీసుకోండి. జాగ్రత్తగా వ్యవహరించండి. మెడిసిన్ వారే వాళ్ళు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించండి. చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. డెలివరీలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంచెం చాలా జాగ్రత్తగా, నెగ్లిజెన్సీ పనికిరాదు, ఇబ్బందులు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి డెలివరీకి వచ్చినటువంటి ఆ యొక్క స్త్రీలందరూ కూడా. ఇక ఉద్యోగస్తులందరికీ కూడా ఒడిదుడుకులు, మాట పట్టింపులు, తగాదాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు, అలాగే అనుకున్నంత గ్రోత్ లేకపోవడము, మెంటల్ టెన్షన్లు, మనోవ్యధ బాగా కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగపరంగా నష్టం కనపడుతుంది, ఉద్యోగ ఇబ్బందులు కనపడుతున్నాయి. కొత్త ఉద్యోగాలు వెతుక్కుందామన్నా సరైన రాక, ఖాళీగా ఉండే పరిస్థితులు, టెన్షన్లు, ఒత్తిళ్లు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా వీసాలు కూడా ఇబ్బందులు, రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. కాబట్టి కుదిరితే కనుక వాయిదా వేసుకోవడం మంచిది. అత్యవసరమైతే కనుక జాతక పరిశీలన చేయించుకోవడం మంచిది. సాధారణంగా ఈ నెలలో కొంచెం గోచారరీత్యా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యా, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, అలాగే ఆర్థికం, విదేశీయానానికి సంబంధించి వివాహం కోసం, సంతానం కోసం గురించి ఏ సమస్యలు ఉన్నా కూడా జాతకంలో బలాలు మీకు చాలా అవసరం. గవర్నమెంట్ ఉద్యోగం కోసం కావాలన్నా, ఇలాంటి ఇల్లు కట్టాలనుకుని, ఇల్లు కొనాలనుకున్నా, రుణ బాధలు పోవాలన్నా, వీటికి లింక్డ్గా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా మీకు అవసరం. కాబట్టి అవసరమైతే ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. తద్వారా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా కూడా ఒకటి పరిహారాలు చేసుకుంటే మీకు ఈ నెలలో ఇబ్బందులు పోతాయి. రాబోయే భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఏదేమైనా ఈ నెలలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగానే ముందుకు సాగే అవకాశాలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల బెడద, వ్యాపారాల్లో అనుకున్నంత లాభాలు కనిపించకపోవడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడంతో పాటుగా బంధువర్గంతో విభేదాలు, వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, ఉద్యోగపరంగా అదనపు పరిభారం పడడము, రుణాలు పెరగడము, రుణాలు తీర్చలేని స్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా దూర ప్రయాణాల వల్ల కానీ లేదా కొన్ని రకాల ప్రయాణాల వల్ల కానీ ఆర్థిక ఇబ్బందులు, అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆహారం మార్పుల వల్ల కానీ, ఆయిల్ మార్పు వల్ల కానీ, వాటర్ చేంజింగ్ వల్ల కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి కానీ, లేదా కొన్ని రకాల ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అధిక శ్రమ, పనులు వాయిదా ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో సామాన్య లాభాలే ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి. కుటుంబంలో సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమికుల మధ్య తగాదాలు, అలాగే ప్రేమ వ్యవహారాల్లో అనవసరమైనటువంటి వ్యవహారాలు, శారీరక కోరికల కోసం, శారీరక వాంఛల కోసం, వివాహేతర సంబంధాల వల్ల కానీ, లేదా పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల కానీ సమస్యలు తలెత్తే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం, వాయిదాలు పడడం, ఇంట్లో ఉండే తగాదాలు కానీ, గొడవలు కానీ, ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు, మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. కుటుంబంలో ఒత్తిడి ఇది కూడా బాగా ఎక్కువగా కనపడుతోంది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సపోర్ట్ సరిగ్గా అందకపోవడం, మిత్రులతో కలయికలు, శారీరక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, ఇంటర్వ్యూలో నిరాశలు కలిగే అవకాశాలు, ఇంటర్వ్యూలో మీరు అనుకున్నట్టుగా ఉద్యోగాలు రాకపోవడాలు, వ్యాపారాల్లో అనుకోని ఒడిదుడుకులు, అలాగే మానసిక ప్రశాంతత దూరం అవ్వడము, మధ్యవర్తుల వల్ల, బ్రోకర్ వల్ల, మీడియేటర్ వల్ల, కమిషన్ వ్యాపారస్తుల వల్ల నష్టాలు పోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరిని నమ్మకండి. మీ పని మీరు చేసుకోండి. మీ పెట్టుబడులు మీరు పెట్టుకోండి.
మీ కింద పని చేసేవాళ్ళు మానేయడం వల్ల లేదా వాళ్ళతోటి గొడవలు పడడం వల్ల కూడా నష్టం కనపడుతుంది, జాగ్రత్త. ముఖ్యంగా ఈ నెలలో నరఘోష విపరీతంగా కనపడుతుంది కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. శారీరక శ్రమ పెరుగుతుంది, ఓర్పు సహనం తగ్గుతుంది, విరక్తి ఆలోచనలు పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కనపడని ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. బద్ధకము, లేజినెస్ బాగా పెరిగే అవకాశం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండండి. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల, సరైన సమయానికి ఆహారం తినకపోవడం వల్ల, ఎక్సర్సైజులు వ్యాయామాలు చేయకపోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త. వాహనాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ, గృహాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ, స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ నెలలో ధన నష్టం ఎక్కువగా కనపడుతుంది వాటి వల్ల. చిన్న చిన్న తప్పులు చేయడం కానీ, పొరపాట్లు చేయడం కానీ, వీటి వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తడం, బాధ్యత లేని వ్యవహారాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా ఎగ్జామ్స్లో ఏకాగ్రత లోపించడం వల్ల ఎగ్జామ్స్లో అనుకున్న మార్కులు రాకపోవడం, లేదా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంచెం చికాకులు పెట్టడం, లేదా జ్ఞాపకశక్తి తగ్గడం, లేదా చదువుకునేటప్పుడు పరిపరి విధాల ఆలోచనలు మలడం, లేదా ఇష్టం లేనటువంటి బలవంతపు చదువులు చదువుకోవడం, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్తో తిరక్కండి, స్నేహితులకు దూరంగా ఉండండి, చెడు స్నేహితులకు దూరంగా ఉండండి, సెల్ ఫోన్ వ్యామోహాలకి దూరంగా ఉండండి, ప్రేమ వ్యామోహాలకి దూరంగా ఉండండి, చదువు పట్ల ఇంట్రెస్ట్ పెట్టండి, చాలా బాగుంటుంది. కోర్సులు చేసేటటువంటి వారికి కానీ, లేకపోతే విదేశీ విద్యా ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, కొత్తగా ఏదైనా వ్యవహారాలు నడిపేటటువంటి విద్యార్థులకు కానీ ఈ నెలలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులందరూ కూడా రాబడి కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, అధిక ఒత్తిడి కనపడుతోంది, ఉద్యోగ కార్యాలయాలు ఇబ్బందులు కనపడుతున్నాయి, తోటి ఉద్యోగస్తులతో సమస్యలు, ఉద్యోగపరంగా కొన్ని ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి సంతానానికి మీకు మధ్య మనశ్శాంతి లేకపోవడము, అధికంగా వ్యవహారం నడవడం వల్ల ఇబ్బందులు, అలాగే ఎక్కువగా పనిచేయడం వల్ల అలసట, శారీరక అందం కోసం కొంచెం ప్రయత్నం చేసినా కూడా అనుకున్నంత ఆ వ్యవహారం లేకపోవడం, కొత్త పరిచయాల వల్ల మానసిక ఆనందానికి దూరం అవ్వడం, కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం, వాడుకునేది లేంటనేవి కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి, సామాన్య లాభాలు కనపడుతున్నాయి, అధిక ధన నష్టం కూడా కనపడుతుంది, రుణబాధలు కనపడుతున్నాయి, వ్యాపారపరంగా నిరుత్సాహం కనపడుతుంది, మొండిబాకాయల వేధింపులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారాలు చేసేవారు కూడా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఎక్కువగా ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేసుకోవడం మంచిది ఈ రాశిలో ఉండేవారు. ఎందుకంటే ఏప్రిల్ 27వ తారీఖు శనివారం నాడు సంకష్టహార చతుర్థి వస్తుంది. కాబట్టి ఈ వ్రతం చేయడం వల్ల మీకు ఉండేటటువంటి సమస్త దోషాలు పోయి సమస్త కార్యాలు నెరవేరుతాయి, సకల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి, ఈ యొక్క సమస్యలన్నింటి నుంచి బయటపడతారు. అయితే ఆ వ్రతం ఎలా చేసుకోవాలి అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఈ సంకష్టహార చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. మేమే వ్రతం ఎలా చేయాలో పూజా విధానం అంతటి కూడా చేసి వీడియో కింద తయారు చేసి దాన్ని మీకు వీడియో కింద లింక్ పెట్టాం. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో వస్తుంది. చక్కగా అందులో ఉండే సామాన్లన్నీ కూడా ఏర్పాటు చేసుకుని చక్కగా శనివారం నాడు 27వ తారీఖు శనివారం నాడు పొద్దున్నే వీడియో ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ చక్కగా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని మీరు చేసుకోండి ఒక అరగంట సేపు. తద్వారా మీకు చాలా బ్రహ్మాండమైన మార్పు కనపడుతుంది, చూద్దురు కానీ. అంతేందుకు కంటిన్యూగా 11 నెలలు చేసినట్లయితే సంకష్టహార చతుర్థి ఎప్పుడు వస్తుందంటే కనుక ప్రతి నెల మేము మాస ఫలితాలు చెప్తాం ఎప్పుడు వస్తుందో సంకష్టహార చతుర్థి, లేదా మీ క్యాలెండర్లో కూడా ఉంటుంది. కాబట్టి చూసుకుని ప్రతి సంకష్టహార చతుర్థికి 11 చతుర్థులు చేయండి. తద్వారా మీకు ఎటువంటి కోరుకున్నా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది, చాలా బ్రహ్మాండమైన మార్పు వస్తుంది. కావాలంటే చూడండి. దాంతోపాటుగా ఇంకా బ్రహ్మాండంగా పనిచేసేటటువంటి వ్రతం సప్త శనివారాల వ్రతం. ఇది కూడా చాలా విశేషం, చాలా పట్టు. ప్రస్తుత కాలంలో చాలామంది దీనివల్ల విపరీతమైన ఫలితాలు పొందారు. 7 వారాలు కంటిన్యూగా చేస్తే మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. అయితే ఈ సప్త శనివారాల వ్రతం ఎలా చేయాలో కూడా మేము వీడియో తయారు చేసి ఆ వీడియోని ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం. కాబట్టి చక్కగా అది కూడా క్లిక్ చేసినట్టయితే మీకు వీడియో విధానం అంతా వస్తుంది. మేమే పూజా విధానం అంతా కూడా చేయించాం, అది మీరు చూసి చేసుకోవచ్చు. కాబట్టి సప్త శనివారాల వ్రతం కూడా కలవు వెంకటనాయక, కలియుగల వెంకటేశ్వర స్వామి వారు ఎటువంటి కోరికలైనా నెరవేరుస్తాడు. కాబట్టి 7 వారాలు కంటిన్యూగా ఈ సప్త శనివారాల వ్రతం చేసుకోండి. మీకు తిరుగులేనటువంటి విజయం లభిస్తుంది, ఎటువంటి కార్యమైనా సిద్ధిస్తుంది, ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ఆఖరికి వ్రతాలన్నీ పూర్తయిన తర్వాత మీరే చెప్తారు తిరిగి ఎటువంటి పనులు అయ్యాయో కామెంట్ల రూపంలో మీరు చెప్పచ్చు. అంత విశేషం. ఎందుకంటే చాలామంది మాకు ఇవి చెప్తే చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మంచి రిజల్ట్, చాలా అవ్వవో అనుకున్న పనులు కూడా అవుతున్నాయి. కాబట్టి అంత విశేషం. కాబట్టి మీకు ఈ వ్రతానంతటిని కూడా వ్రత విధానం అంతటిని కూడా మీకు వీడియోలో తయారు చేసి పెట్టడం జరిగింది. కాబట్టి ప్రేక్షకులు గమనించి దగ్గర ఈ వ్రతాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ నెలంతా కూడా బాగుంటుంది, వచ్చే నెలలో కూడా బాగుంటుంది, రాబోయేటటువంటి కాలం అంతా కూడా మీకు బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా,
లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, రుణబాధలు పెరిగిపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, డబ్బు నిలబడకపోయినా అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలకు మేము మీ యొక్క గోత్రాలు పేర్లతోటి పూజలు జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలంటే మాకు ఫోన్ చేసి మీ గోత్రనామాలు తెలియజేసినట్లయితే యంత్రం మీకు పంపిస్తాం. లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా కూడా అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అలాగే ఆలోచనలు సరిగ్గా లేకపోవడం, విరక్తి ఆలోచనలు రావడం, కుటుంబంలో అందరికీ గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, లేదా ప్రయోగం బాబుతో అనుమానాలు లక్షణాలు ఉండడం, ఇలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. దీనికి కూడా మీరు గోత్రాల పేరు చెప్తే జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాకు చెప్పండి, మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం అంటే ఎలా ఉంటుందో, పూర్తి జీవితం అంతా ఎలా ఉంటుందో ఇదంతా పుస్తకం చూసి మీరు చదివేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా పుస్తకం కావాలన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి మీకు ఈ రకంగా పుస్తకం రూపంలో కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.